నూజివీడులోని ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ హబ్ అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ నారాయణ స్వరూప్ నిగమ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన నూజివీడు ఆసుపత్రిని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రత్యేక బృందం అన్ని విభాగాలను పరిశీలించి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారన్నారు. In Vijayawada for a regional conference, representative of 9 states along with the Government of India officials were here. So, Honorable Health Secretary Andhra Pradesh has organized a field visit. This is a sub-regional hospital that we have visited, and we have been shown around by the Dr. Singh. It is one of the very well-kept hospitals. We also carry experiences from our own state, and we just wish to understand what good is being done. So there are ample examples of good work done. I hope this hospital further develops into a better medical hub, and services which have been extended by the doctors, nurses and other staff will continue to be as good as they are here. Thank you. Okay. Third NHM రీజనల్ వర్క్షాప్ విజయవాడలో జరిగింది. దీనికి వేరియస్ స్టేట్స్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్, డైరెక్టర్స్, తర్వాత కమిషనర్స్, తర్వాత క్వాలిటీ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా మరి రావటం జరిగింది. నిన్న అంతా వాళ్ళందరికీ వర్క్షాప్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఫీల్డ్ విజిట్కి ఏరియా హాస్పిటల్, తర్వాత ఒక సిహెచ్సి, ఒక పిహెచ్సి, అర్బన్ హెల్త్ సెంటరు, సబ్ సెంటరు ఇవన్నీ కూడా వాళ్ళు టీమ్స్గా డివైడ్ అయిపోయి మరి అన్నిటినీ విజిట్ చేసి అక్కడ మనం చేసే వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన హాస్పిటల్లో మరి గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ సెమీ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాము. సో అది ఎలా వర్క్ జరుగుతుంది అనేది మొత్తం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దే ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అవర్ సర్వీసెస్. అండ్ ఆల్సో ఎన్సిడి ప్రోగ్రాంలో కూడా మరి మనం ఇవి హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా మరి ఎలా స్క్రీన్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నాము, ఇవన్నీ కూడా మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదేవిధంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మరి వాళ్ళు తిరగటం జరిగింది. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ అండ్ మెడికల్, తర్వాత ఎమర్జెన్సీ క్యాజువాలిటీ, తర్వాత ఓబీజీవై సర్వీసెస్ ఇవన్నీ కూడా మొత్తం మరి పరిశీలించడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా చక్కగా సర్వీసెస్ అందిస్తున్నారని చెప్పేసి చెప్పారు. సో ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని చెప్పేసి వారు అందరూ చెప్పడం జరిగింది. సో వీఆర్ ఆల్సో సో హ్యాపీ. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఈ సాధారణమైన తనిఖీని అంటారా, దీనివల్ల ఏదన్నా నివేదిక రూపంలో ఉంటే మనకు అదనపు సౌకర్యాలు ఏమన్నా? డెఫినెట్గా ఒక రిపోర్ట్ అనేది వాళ్ళు పంపిస్తారండి. దాన్ని బట్టి మనకు ఫండ్స్ ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే.